దిక్కుమాలిన రాజకీయం, దిక్కుమాలిన రప్ప దిక్కుమాలిన మాటలు. ఇంకెన్ని రోజులని ప్రజల్ని మోసం చేస్తాడో అట జగనన్న వైసీపీ లీడర్లు. ఎన్నికల్లో ఓటేసి గెలిపించిన పాపానికి కనీసం ఆ పులివెందుల ప్రజల్ని పట్టించుకోవడం లేదు జగనన్నయ్య. ఎప్పుడో ఓసారి వెళ్ళి పేజా దర్బార్ పేరుతో నాటకాలు చేస్తున్నాడు. ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి వస్తే వాళ్ళని చూసి ఎట్టి నవ్వులు నవ్వడం తప్పితే ఒరిగేదేటి ఉండదు అక్కడ. ఏటైనా అంటే ఎప్పుడు ఒకటే సమాధానం, త్వరలో మన ప్రభుత్వం రాబోతోంది, అప్పుడు మళ్ళీ మనకు నచ్చినట్టు చేసుకుందాం అని చెబుతున్నాడు. అయ్యి బాబోయ్, మళ్ళీ అధికారంలోకి వస్తామట అంటూ వాళ్ళు కూడా అన్నబెట్టిన పాలావు రైస్ తిని సమస్యల్ని అట్టాగే సంకలో ఎట్టుకుని వెళ్ళిపోతున్నారు. పులివెందులు వెళ్ళినప్పుడల్లా పులిహోర కలపడం తప్ప కనీసం ఒక్కరికైనా వ్యక్తిగతంగా ₹1 సాయం చేసిన పాపన పోవటం లేదు జగనన్నయ్య. ఎలక్షన్లలో సీటు సిరిగాక జగనన్న 2-3 సార్లు పులివెందుల్లో ప్రజా దర్బార్ ఎట్టాడు. అట్ట ఎట్టినప్పుడల్లా వైసీపీలో సోటామోటా లీడర్లంతా వెళ్ళి పాత బకాయిలు రావాలన్నా అప్పులు తీసుకొచ్చి ఖర్చెట్టామని కొంతమంది, బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకున్నామని సాయం చేయాలని కొంతమంది ఇట్ట జగనన్నను చుట్టుముడుతున్నారు. అట్ట ఎగబడుతున్నారనే జగనన్న పులివెందులు వెళ్ళటం మానేశాడు. ఒకవేళ వెళ్ళినా బిల్లుల గురించి బెట్టింగ్ డబ్బుల గురించి అడిగే వాళ్ళని దగ్గరికి రాకుండా చూసుకుంటున్నాడు. పోయిన ఎన్నికలకు ముందు వైసీపీలో ఉన్న చిన్న చిన్న లీడర్లకు ఏడాపెడా డబ్బులు పంచిపెట్టారు. వాళ్ళతో వైసీపీ పెద్ద నాయకులే బెట్టింగ్లు ఎట్టించారు. కానీ వాళ్ళ కర్మ మొత్తం సాగనకపోయినాయి. ఇక ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండటంతో పనులు కావటం లేదు. అందుకే జగనన్న ఏటైనా సాయం చేస్తాడని ఎదురు చూస్తున్నారు. కానీ జగనన్న మాత్రం సాయం అంటే చాలు సంపేతను అన్నట్టు చూస్తున్నాడు. ₹1 కూడా ఇవ్వటం లేదు. మన ప్రభుత్వం వచ్చాక చూసుకుందాం, మంచి రోజులు వస్తాయి అంటూ కలబొలి కబుర్లు చెప్పి తప్పించుకుంటున్నాడు. చివరికి ఆరోగ్యం బాగోలేక అన్న సాయం కోసం వెళ్ళినా సరే మళ్ళీ అధికారంలోకి వస్తాం, అప్పుడు చూసుకుందాం అంటున్నాడు. అన్న అధికారంలోకి వచ్చేదాకా ఆరోగ్యం బాగోలేని మనిషి బతుకుంటాడే చెప్పండి? జగనన్న అసలు మడిచారా అని పులివెందుల ప్రజలే సీకొడుతున్నారు ఇప్పుడు. ఇదివరకు ఇట్టాగే రైతులకు సాయం చేస్తానని మాటిచ్చి ఆ డబ్బులన్నీ పార్టీ లీడర్ల చేత ఇప్పించాడు. ఆ మధ్య బుడమేరకు వరదలు వచ్చినప్పుడు పార్టీ లీడర్లందరి దగ్గర డబ్బులు వసూలు చేసి సాయం చేయించాడు. తాను మాత్రం జోబీలోంచి ₹1 కూడా తీసివ్వలేదు. 5 ఏళ్లు జనం కట్టిన పన్నుల డబ్బుతో ప్యాలెస్లు కట్టుకున్నాడు. లండన్ ట్రిప్పులకు స్పెషల్ విమానాలు కట్టుకుని వెళ్ళాడు. వేల కోట్లు వెనకేసుకున్నాడు. కానీ ఆపదలో ఉన్నాం అయ్యా అంటే మాత్రం ప్రజలకు సాయం చేయడానికి మనసు రాదు జగన్కి. పార్టీ కార్యకర్తలకు కూడా అబద్ధాలు చెప్పే నాయకుడు, ఆదుకొని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగనన్నేనేమో.